ఎవరిది వెన్నుపోటు? చర్చకు సై అంటున్నారు టీడీపీ వైసీపీ నేతలు. ఏపీలో వెన్నుపోటు పదంపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అని ఫ్యాన్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడరే జగన్ అయితే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటున్నారు మంత్రి సవిత. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది వైసీపీ. కూటమి అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ ర్యాలీలు నిర్వహిస్తామంటోంది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు వెన్నుపోటు దినంగా పాటిస్తున్నామంటున్నారు వైసీపీ నేతలు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ అన్ని జిల్లాల్లో పోస్టర్లను ఆవిష్కరించారు వైసీపీ నేతలు. ఈ మోసాలకి, ఈ వంచనలకి, ఈ జరిగిన ఈ వెన్నుపోటు మాటకి నిరసనగా ఇప్పటికే మా పార్టీ ప్రకటించింది 4వ తేదీ నాడు వెన్నుపోటు దినంగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని దానికి సంబంధించిన అధికారులు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకి, జిల్లా కలెక్టర్ లేదా ఆర్టీఓ ఎంఆర్ఓకి పెద్ద తరపున విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి. ఏపీలో అనాగరిక పాలన కొనసాగుతుందన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 800కు పైగా హత్యాకాండలు జరిగినాయి. దాదాపు 370 మందికి పైగా చనిపోయినారు. ఎక్కడ చూసినా కూడా అరాచకం విలయతాండవం చేస్తోంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం అశాంతిని, అరాచకాన్ని రెచ్చగొట్టి అనాగరిక అరాచక పాలనను సాగిస్తోంది. వైసీపీ వెన్నుపోటు దినాన్ని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సవిత. వెన్నుపోటుకు పర్యాయ పదం జగనే అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. సొంత చెల్లికి, తల్లికే న్యాయం చేయలేరు. ఈ రోజు మహిళల గురించి మాట్లాడేది వెన్నుపోటు పుట్టిందే జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ ఎన్నుపోటుకున్న విషయం కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మా యువగల అధినేత మరి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే విషయం కూడా మీకు తెలియదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు పాలనలో పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారన్నారు.